ప్రస్తుతం ఐపీఎల్‌లో అత్యంత ప్రమాదకరమైన జట్టు ఏదంటే టక్కున సన్ రైజర్స్ హైదరాబాద్ పేరు వినిపిస్తోంది. మరీ భయంకరమైన ప్లేయర్ అనంగానే ట్రాఫీస్ హెడ్ పేరు వినిపిస్తుంది. ఈ ఆస్ట్రేలియన్ క్రికెటర్ గత ఐపీఎల్‌లో చేసిన విధ్వంసాన్ని చూసాం. అది మామూలు మాస్ ఆట కాదు. కానీ ఈ సీజన్‌లో హెడ్ మరింత ఊర మాస్‌గా కనిపిస్తున్నాడు. బౌలర్ బంతి వేసిందే తడవు. అది బౌండరీ లైన్ అవతల ఉంచడమే ఇతనికి తెలిసింది. ఈ హెడ్ క్రీజ్‌లో ఉన్నంతసేపు ప్రత్యర్థి టీంకు హెడ్‌ఏక్ తప్పదు. మీరు చాలామంది విధ్వంసకర ఓపెనర్లను చూసుంటారు. హెడ్ తీరే వేరు. క్రీజులో అడుగుపెట్టగానే బాదుడు ప్రారంభిస్తాడు. కుదురుకోవడం, ప్రత్యర్థుల బౌలింగ్ను అర్థం చేసుకోవడం ఇవేం ఉండవు. బంత్ వచ్చింది, దాని బౌండరీకి తరలించామా, పరుగులొచ్చాయి, ఇదే లెక్క. బంత్ వచ్చింది, కొట్టాడు, వెళ్ళింది. మళ్ళీ వచ్చింది, కొట్టాడు, వెళ్ళింది. అతడున్నంత సేపు ఇదే పరిస్థితి. హెడ్ హిట్టింగ్ బౌలర్లను భయపెడితే ఫ్యాన్స్కు మాత్రం కిక్కిస్తుంది. హెడ్ ఆరంభంలోనే పరుగుల సునామీ సృష్టిస్తే మిగతా టీం దాన్ని కొనసాగిస్తోంది. అందువల్లే హైదరాబాద్ టీం ఐపీఎల్ హైయెస్ట్ రన్స్ రికార్డులు నమోదు చేస్తోంది. వారి రికార్డులు వారే బద్దలు కొట్టుకుంటున్నారు. అభిషేక్ శర్మతో కలిసి హెడ్ బ్యాటింగ్ చేస్తుంటే పరుగుల వరద పారుతోంది. వీరిద్దరూ సక్సెస్ఫుల్ ఓపెనింగ్ జోడీగా గుర్తింపు పొందారు. అందువల్లే అభిమానులు ట్రావ్ షేక్గా పిలుచుకుంటారు. వీరిద్దరూ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు బంతి మైదానంలో కంటే బౌండరీ అవతలే ఎక్కువగా ఉంటుంది. హెడ్ కొడుతుంటే నిస్సహాయ స్థితిలో ఉండిపోవడమే తప్ప ప్రత్యర్థి బౌలర్లు ఏం చేయలేరు. సన్ రైజర్స్ బౌలర్లకు ఇలాంటి వాడు మన టీంలో ఉన్నాడు కాబట్టి బ్రతికిపోయాం అనే పరిస్థితి ఉంటుంది. హెడ్ క్రీజులో కొద్దిసేపు ఉన్నాడో మాస్ జాతరే. అమ్మవారి ముందు బలి కోసం పొట్టేళ్లను కట్టేసినట్లే ప్రత్యర్థి బౌలర్ల పరిస్థితి. హెడ్ కొడితే హెడ్ ఎత్తి చూస్తూ ఉండిపోవడమే తప్ప ఏం చేయలేం. అంత స్ట్రాంగ్గా హిట్టింగ్ చేస్తాడు. అతడికి ఫ్యాన్స్ చాలా క్లాస్గా హైటెక్ సిటీ అని ముద్దుగా పిలుచుకుంటారు. కానీ అతడు అంత క్లాస్ కాదు. ఊర్రా మాస్, మాస్ లకే మాస్.